గా కిరణ్ తేజ క్రియేషన్స్ 1 మినిట్ ఇస్తాను, అవకాశం ఇస్తాను, అందరికి ఇస్తాను. మన కోసం పెట్టుకుంది ఎవరు నేను అర్థమైందా? నా సంస్థకి పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు, అంతా కోసం పెట్టాను. సో నా ముఖ్య ఉద్దేశం చెప్పాను కదా, టు హెల్ప్ స్టూడెంట్స్. స్ట్రగల్ చేసే వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి అర్థమైంది. ఇంతకుముందు ఒక మిత్రులకు అడిగారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పండి అంటే, కో డైరెక్టర్, డైరెక్టర్ తర్వాత కో డైరెక్టర్, అసోసియేట్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్లు. డైరెక్టర్ మొత్తం షార్ట్స్ ప్లానింగ్ చేసుకుని స్క్రిప్ట్ చూసుకుంటే, కో డైరెక్టర్ షెడ్యూల్ ప్లానింగ్ చేస్తాడు మేజర్ గా. అవసరమైన లొకేషన్ లో కొన్ని షార్ట్స్ కూడా తీసే అధికారం కో డైరెక్టర్ ఉంది. డబ్బింగ్ కూడా కో డైరెక్టర్ చెప్పించవచ్చు. తర్వాత అసోసియేట్స్ కంటిన్యూటీస్ చూసుకుంటారు. సైలెన్స్ ప్లీజ్. కాస్ట్యూమ్స్ సైలెన్స్, కాశీ సైలెన్స్, మీరు ఓన్లీ పేపర్లు ఇవ్వాలంతే. సో అసోసియేట్ డైరెక్టర్స్ ఒకళ్ళు కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూసుకుంటారు, ఇంకోటి డైలాగ్ కంటిన్యూటీస్, ప్రాపర్టీస్, సెట్ కంటిన్యూటీస్, ఆర్టిస్ట్ రెడీ చేయడం చూసుకుంటుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ కొడుతూ ఉంటారు, అదర్ వర్క్స్ కూడా ఎడిటింగ్ రిపోర్ట్ రాసి చూసుకుంటుంటారు. సో డైరెక్టర్, కో డైరెక్టర్, అసోసియేట్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మిత్రులు ఒకటి అడిగారు టాప్ యాంగిల్ లో కెమెరా ఉంటే ఎక్కడ పెట్టాలి అనేసి. నేను చెప్తున్నాను, టాప్ యాంగిల్ అయినా ఏ యాంగిల్ అయినా షార్ట్ అడగండి. లాంగ్ షాటా, మిడ్ షాటా, క్లోజ్ షాటా, ఎలా పెట్టాలి? తమ్ముడు అడిగినాడు, ఎవరు అడిగినాడు, ఇప్పుడు అడిగారు. క్లోజ్ షాట్ ఎక్కడ పెట్టాలి కెమెరా? మిడ్ షాట్ కి టాప్ యాంగిల్ షాట్ అడగాలి కదా, క్లోజ్ గా, మిడ్డా, లాంగ్ అని అడిగారు. అప్పుడు కానీ మీరు క్లారిటీగా క్లాప్ పెట్టలేరు. ఓకే, మీకోసం ఒకసారి విజువల్ చూపిస్తాను. సరే ఒకసారి నరేష్ ఒకసారి క్లాప్ మిడ్డా క్లోజ్ అని తెలుసుకుంటే క్లాప్ పెడతారు. ఓకేనా? అదే మంచిగా వచ్చింది అక్కడ చూసుకుని పెట్టండి సార్. ఇంటి దగ్గర కెమెరా దగ్గర వచ్చేయండి, కెమెరా దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు పెట్టండి, కెమెరా దగ్గర పెట్టండి. ఓకే పర్ఫెక్ట్. నంబర్ కనబడ అర్థమైందా ఎలా పెట్టుకోవాలి? ఓకే ఓకే పర్ఫెక్ట్. ఓకే థ్యాంక్స్ అమ్మా. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. నేను 2 days నుండి కవర్ చేసిన సబ్జెక్ట్ ఏంటంటే, డైరెక్టర్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే డైరెక్షన్ షార్ట్ యాక్షన్ గా చెప్పడం కాదు. టోటల్ మేనేజ్మెంట్ ఒకటైతే మీరు డైలీ సబ్జెక్ట్ ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ ఎలా నేర్చుకుంటున్నారు చెప్పాను. డైరెక్టర్ తెలియాల్సిన క్రాఫ్ట్ లో ఎడిటింగ్ అంటే స్క్రిప్ట్, కెమెరా, ఎడిటింగ్, లైటింగ్ ఇవన్నీ తెలుసుకోవడం ఒకటైతే వీటిని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకుని మిషన్ సీన్ ఎలా తీయాలి. మిషన్ సీన్ రిఫరెన్స్ మీనింగ్ చెప్పాను, అర్థమైందా? మిషన్ సీన్ అనే వాడతాను. ఎడిటింగ్ పాయింట్స్ బై హ్యాక్ చేయండి, కెమెరా గురించి బై హ్యాక్ చేయండి, కొత్త బుక్స్ రిఫర్ చేయండి, సినిమాలు చూడండి. తర్వాత షార్ట్ బై షార్ట్ ఇమోషన్స్ ఎలా మ్యాచ్ చేస్తారో చూసుకోండి, ఎంట్రీ ఎగ్జిట్స్ చూసుకోండి. మీరు షార్ట్ కంపోజ్ చేసినప్పుడు ముందు ఐస్ తో ఓకే చేసుకోండి. ఇంతకుముందు చూసారు 3 types ఆఫ్ షార్ట్స్ లో ఎట్లా పెట్టాము, కంపోజ్ ఎలా చేసుకుంటున్నాం. ఆర్టిస్ట్ స్టాటిక్, కెమెరా మూవ్మెంట్, కెమెరా మూవ్మెంట్, ఆర్టిస్ట్ మూవ్మెంట్. ఇద్దరు స్టాటిక్ ఉంటే ఎలా ఉంటుంది. కంపోజింగ్ ఒక షార్ట్ కంపోజ్ చేసేటప్పుడు ఇవన్నీ చేసుకుంటాం. ఇది బేసిక్. మన లొకేషన్ లో రాగానే ఎలా చూసుకుంటాం, స్టేజింగ్ ఎలా చేస్తాం, ఫోకస్ ఎలా చూసుకోవాలి, రాగానే ఉన్న పత్రాలు ఎలా చూసుకోవాలి, ఈ డిపార్ట్మెంట్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ పోను భగవంతుడు దగ్గర అదృష్టాలు ఉండాలి. మనం ఎలా తీసినా సినిమా ఆడడానికి అదేంటంటే. సో మీరు ఎవ్రీడే ఏం చేస్తారు, పేపర్స్, బుక్స్, రెఫరెన్సెస్, అబ్జర్వేషన్. ఇప్పుడు అశోక్ గారు ఒక సెకండ్ మాట్లాడతారు, గ్యారంటీ. అశోక్ గారు నేను అదృష్టం కొద్ది సినిమా ఎలా ఆడతాయని చెప్పారు. ఇప్పుడు క్లాస్ అయిపోతుంది. థ్యాంక్స్ అశోక్ భాయ్. లొకేషన్ లో ఓకే ఏం చేసుకుని చెప్పాలి, ఇటు సైడ్ వాళ్ళు చూడలేదు. సో ప్లీజ్ క్లోజ్ అప్ ఫర్ దిస్ చూసుకోండి. డైరెక్టర్స్ షార్ట్ ఏం చూసి ఓకే చెప్తారు, ఎందుకంటే సినిమాకి ప్రత్యేకం ఏంటంటే క్లోజ్అప్స్. సినిమా అంటేనే క్లోజ్అప్ మీడియా. సార్ ఐస్ గమనించండి, ఇటు వాళ్ళు ఐస్ చూసి ఓకే చెప్పాలి. ఐలిడ్స్ కొడితే ఎక్స్ప్రెషన్ కట్ అయిపోతుంది. ఐస్ కొట్టారనుకోండి నాట్ ఓకే, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ కట్ అయిపోతుంది. ఏదైనా సీన్ అవసరం అయితే ఓకే చెప్పుకోండి. చూసుకోండి, ఐస్ చూసి ఐస్ ఓపెన్ తోనే డైలాగ్ చెప్తే ఫీల్ ఉంటుంది. అంతేగాని నేను మాట్లాడేటప్పుడు మీరంతా క్లాస్ శ్రద్ధగా వినండి, బాగుంటుంది అంటే ఏమన్నా ఇంకొంచెం టైట్ రామా నరేష్, కొంచెం టైట్, ఇంకొంచెం టైట్ వస్తే ఇంకొంచెం 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 రావచ్చు, ఇంకొంచెం రావచ్చు, ఇంకా దగ్గర రావచ్చు. సమ్మోర్ టైట్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో ఒక యాక్షన్ కట్ చెప్పేటప్పుడు కూడా ఐస్ చూసి డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్తాడు, ఎందుకంటే సినిమా క్లోజ్అప్ మీడియా గుర్తుంచుకోండి. ఐస్ చూసి హాయ్ నేనా నేను చేయలేదే, ఐస్ అంతేగాని నేనా నేను చేయలేదే, అంతా బాగా చెప్తున్నాను, డైలాగ్ బాగా చెప్పి అంతా బాగుంది, ఏం ఓకే చేశాడు. ఐస్ చూస్తే డైరెక్టర్స్ మీరు ఓకే చేయాలి.
మీరంతా డైరెక్టర్స్ ఐస్ చూసుకోండి. లాంగ్ షాట్ కి ఎగ్జామ్షన్ ఉంది, అర్థమైందా? లాంగ్ షాట్ పెట్టాము, లాంగ్ షాట్ పెట్టండి. చూసారా లాంగ్ షాట్ లో ఎలా కనబడతాను? లాంగ్ షాట్ లో ఆ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు లాంగ్ షాట్ లో బ్లాక్ చూసుకుని ఐస్ కనబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సినిమా అంటే బేసిక్ గా క్లోజ్అప్ మీడియాస్ కాబట్టి ఎక్కువగా క్లోజ్ గా చేస్తాం కాబట్టి దాని బట్టి చేస్తాం. ఇప్పుడు ఇదే షాట్ క్లోజ్అప్, అదే లాంగ్ షాట్ అంటే హ్యాపీగా నా మాట వినండి, ఇంకోసారి అలా చేస్తే బాగుండదు, ఏదో ఉంది ఓకే సింపుల్ గా ఓకే. తర్వాత ఇంకో డబ్బింగ్ గురించి ఒకటి అడిగే డౌట్ ఫాస్ట్ అడిగినారు నా మీద అడగండి. లేదు చెప్పడం సార్ అందరికి తెలుస్తుంది. ఓకే అర్థమైపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గురుగారు అడిగింది యాక్షన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు మాకు వినపడలేదు అని ఉంది మీనింగ్. ఇక్కడ ఏంటంటే డబ్బింగ్ అనేది ఒక ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ ఏం మాట్లాడామో మనకి స్క్రిప్ట్ రూపంలో ఉంటుంది. ఆ స్క్రిప్ట్ రూపంలో పోయి మళ్ళీ మనం మైక్ ముందు చెప్పించుకుంటాం. కాబట్టి ముందు తెలియని వాళ్ళు ఏం చేయాలంటే అబ్జర్వేషన్ చేయాలి. మీరు సినిమా డిపార్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, ఒక అబ్జర్వేషన్ కి అవకాశం ఇవ్వండి అనేసి. అసలు డబ్బింగ్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, షూటింగ్ అంటే ఏంటి, ఆఫీస్ అంటే ఏంటి, స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు ఎవరెలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ముందు ఒక సినిమాకి అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. లొకేషన్ లో మెల్లగా మాట్లాడారు అని అన్నారు. యాక్చువల్లీ సినిమాకి కంపోజింగ్స్ కానీ డైలాగ్స్ కానీ రియలిస్టిక్ గా ఉంటుంది. సినిమాకి కంపోజింగ్స్ కానీ డైలాగ్స్ కానీ రియలిస్టిక్ గా ఓకే చేస్తాం. ఆర్టిస్ట్ ఉన్నారు అక్కడ. స్వామి కమియర్ ఫాస్ట్ స్వామి వస్తుంది. టైట్ హెడ్ టైట్ చేసుకో, వాళ్ళకి క్లియర్ కనబడుతుంది. కెమెరా కొంచెం క్లిక్ డౌన్ చేసుకో. ఓకే ఇద్దరు పెట్టుకో, ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు ఈ షార్ట్ అనేది కంటితో చూసుకోండి, తర్వాత కెమెరాలో చూసుకోండి. దీనికి ఎలా ఉంటుందంటే మామూలుగా ఎలా మాట్లాడుతున్నాం, ఇది షూటింగ్ లొకేషన్. ఓకే ఇంకా వినపడిందా? అవసరం లేదు, ఎందుకంటే సినిమాకి డబ్బింగ్ ఉంటుంది. రియలిస్టిక్ వీడి దగ్గర ఉన్నాడు, అరవాల్సిన అవసరం లేదు. వినండి ఒకసారి ఎట్లా ఉంటుంది. దీన్ని ఓవర్ యాక్టింగ్ చేస్తే అక్కడ కెమెరా డబ్బులు ఎక్కడ పెట్టావా? ఎందుకు అంటే చూడా. తర్వాత దీన్ని కెమెరా బ్లాక్ లో చూసుకోండి, బ్లాక్ లో చూసుకోండి. కంటి చూస్తారు కదా, ఇప్పుడు రియల్ చూసుకోండి ఎలా ఉంటుంది. ఒకవేళ మీరు అలానే యాక్టింగ్ చేయించాలనుకోండి, అంటే డబ్బింగ్ అంటే మనకి డైలాగ్ ఏమంటున్నాను వినిపించాలనుకోండి. డబ్బులు ఎక్కడ పెట్టావా? ఇంట్లో పెట్టాను సార్. ఎందుకు పెట్టావా? పడుతుంది సార్. ఓకే అంటే ఓకే నా డౌట్ చాలా మంచిది. సో అక్కడ ఏంటి, డబ్బింగ్ పోయినప్పుడు నేను డబ్బింగ్ వెళ్ళాను అనుకోండి, అట్లా ఉంది. డబ్బులు ఎక్కడ పెట్టారా అన్నాను, అది సింక్ అవుతుందా? నా యాక్షన్ ఏముంది, డబ్బులు ఎక్కడ పెట్టారా ఉంది. ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను నాకు పెట్టి డబ్బులు ఎక్కడ పెట్టారా అక్కడ ఓవర్ యాక్టింగ్. సో రియలిస్టిక్ యాక్టింగ్. నా పక్కన డిస్టెన్స్ బట్టి షార్ట్ డైలాగ్ చెప్పాలి. అర్థమైందా? చూడండి ఇక్కడ అర్థమైందా? పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఇదే సీన్ ఉందనుకోండి, చేసుకుని ఓకే అంతే పక్క ఓకే టేక్ ఓకే. చాలా మంది డౌట్ ఏంటంటే మా తినబట్టలేదు అంటే నిజంగా మా ప్రాబ్లం అనుకుంటున్నారు. రియలిస్టిక్ నాటకం అయితే జనాల కోసం చెప్పాలి. ఇదే నాటకం అనుకోండి, నాటకం వినండి, అవసరం లేదు, మైక్స్ ఉంటాయి వినండి. మీరు బేసిక్ గా చూడకపోతే సమస్య. మీకు నగారా ఉంటుంది, నగారా ఉంటుంది. మేము ఇద్దరు ఉన్నాం కదా, మా ముందు మైక్ పెడతాడు. ఇక్కడ మైక్ పెడతాడో లేకపోతే పెట్టి పెట్టుకుంటారు, లేకపోతే పట్టి ఇక్కడ పెట్టుంటారు. ఏం ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. ఇది క్యాచ్ చేస్తాం. తెలియకపోతే చెప్పండి. 100% అన్నీ ఉన్నాయి. ఓకే అర్థమైపోయిందా? ఇదే నాటకం అయితే నేను ఏం చేస్తానంటే వదలదురా నా మాట మీరు. ఇది నాటకం అయితే. సినిమాకి డబ్బింగ్ ఫెసిలిటీ ఉంది, మన పక్కనే మైక్ ఉంటుంది. సినిమాకి ఎప్పుడు రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్ కావాలి. చాలా మందికి అనుమానం ఏంటంటే మైక్రోఫోన్ క్యాచ్ చేయాలి, ఇక్కడ డబ్బింగ్ రావాలని ఉంటుంది. వాళ్ళు చాలా మంది ఇలా పెట్టుంటారండి. మిత్రులారా సినిమాలో చెప్తున్నాను, డోంట్ వరీ. ఇలా పెట్టుంటారు, లేకపోతే మన కింద డాక్టర్ చూసిన వాళ్ళు తెలుసుంటది. కింద పక్కన కూర్చోబెట్టమని పెట్టుంటాడు, ముందర మైక్ పట్టుకుని పట్టుకుంటాడు. డోంట్ వరీ, మీరు ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, మీరు ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. అర్థమైందా? ఆ డైలాగ్ సినిమా నచ్చేలా చెప్పాను, నాటకాన్ని ఎలా చెప్పాను. ఓకే సినిమా యాక్టింగ్ ఓకే పర్ఫెక్ట్, మనం డైరెక్ట్ జడ్జ్మెంట్ తీసుకోవాలి. అదే నాటకం అయితే రైట్ వన్ వదలొద్దురా అంటే మీకు అర్థం కావాలి తేడా.
తేడా సీట్. అర్థమైందా? ఇప్పుడు ఇదే విషయం ఏం చెప్పలేదు ఇక్కడ. ఏం చెప్పానంటే సారీరా తప్పు చేశాను, మైక్ వినపడాలనేసి నేను ఏం చేస్తానంటే సారీరా తప్పు చేశాను మైక్ వినపడాలి కదా. రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ డబ్బింగ్ ఉందండి, చూడండి ఎట్లా ఉంది సాఫ్ట్ ఎడ్యుకేటెడ్ గా. డబ్బింగ్ ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంది? సో కేర్ఫుల్, తెలియకుండా అబ్జర్వ్ చేయకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే మీరు మీ నాన్నగారికి చెప్పేసిన వాళ్ళు అవుతారు. ప్రొడ్యూసర్ ఇస్ యువర్ ఫాదర్. వాళ్ళు కూడా నిజంగా ఏం చేస్తుంటారు, గుడి పెట్టుకుంటారు కదా. అర్థమైందా? మీరు 2000 రూపాయలు సెల్ ఫోన్ పోతే కేకలు ఆడిపోతున్నారు, ఒక బస్ పాస్ పోతే రాత్రి నిద్రపోవట్లేదు. అలాంటి దానికి కోటి రూపాయలు ఆయన వేసుకోవాలి ప్రొడ్యూసర్. సో నో జోక్స్. నేను కూడా చాలా సీరియస్గానే చెప్తున్నాను, ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా నేను జోక్స్ చేయను. మీ నాన్నగారు మీరు చంపేస్తారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. మీ అమ్మని మీరు చంపేస్తారా? ప్రొడ్యూసర్ మీకు భోజనం పెట్టాలని, మీకు కార్ ఇవ్వాలని, మీకు ఏసీ హాల్ ఇవ్వాలని, అందరి ముందు ఫోటో తీయించాలని ప్రొడ్యూసర్ ₹1 పెట్టి వస్తే, డైరెక్టర్స్ తెలియకుండా వాళ్ళు సరిగ్గా నేర్చుకోకపోతే, వాళ్ళకి సగం నాలెడ్జ్తో వెళ్తే మీ నాన్నగారిని మీ అమ్మగారిని మీరే చెప్పిన వాళ్ళు అవుతారు. మైండ్ ఎయిట్. అందుకని ఇక్కడ క్లాస్లో కాంప్రమైజ్ అక్కడ నేను చెప్తున్నాను. సేవ్ యువర్ ఫాదర్. మన ఫాదర్ మదర్ ఎవరు? మన ప్రొడ్యూసర్. రేపు పొద్దున ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇస్తే డబ్బులు ఇవ్వడంతో మనం కార్ కొంటాం, బిల్డింగ్ కొంటాం. సో ఫస్ట్ మన ప్రిఫరెన్స్ ప్రొడ్యూసర్కి ఇవ్వాలండి. లేకపోతే రోడ్డు మీద వస్తే కూడా ప్రొడ్యూసర్ వస్తారు. మనం తప్పించుకొని వేరే పని చేసుకుని వెళ్ళిపోతాం. మనం మోస్ట్ డబ్బు విషయం కదండి. ఇప్పుడు సెల్ కింద పడేయండి, చెప్పండి, సెల్ కింద పడేయండి, ఒప్పుకుంటారా? నో. 2000 రూపాయల కింద క్రికెట్ ఆడితే డైరెక్టర్కి ఆ మీనింగ్ తెలుసుంటారు. సో యాక్టింగ్ ఎలా చేసుకోవాలి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ దగ్గర ఉంది, వీడు మనకు కొంచెం దూరంగా ఉన్నాడు, ఎలా మాట్లాడాలి. షార్ట్స్ ఏమి కంపల్సరీ ఉంటుంది అక్కడ. ఇక్కడే ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఎగ్జామ్ అంతేనా? ఓకే అంటే కొంచెం డిస్టెన్స్ పెట్టి ఎలా ఉంటుంది. దగ్గర ఉన్న అనుకోండి, నేను అరవాల్సిన అవసరం లేదు. సేమ్ షార్ట్ నాటకానికి తెలుస్తుంది. దగ్గర ఉంది వాడిని ఏం చేద్దాం. అర్థమైందా? రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. టీవీ సినిమా రియలిస్టిక్ కావాలి, డైలాగ్స్ కూడా దగ్గరే ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు చిన్న షార్ట్ ఉంది, ఏం లేదు, అన్నట్టు వాడు జోక్ చేస్తున్నాడు ఏంటి అనే డైలాగ్. సినిమాకైతే ఓకే, చెవుడు లేదు కదా. అదే జనాలు ఏంటి అందరూ మాకు వినపడలేదు అంటే, ఏంట్రా వాడు జోక్ చేస్తున్నాడు అంటే అబ్జర్వ్ ద చేంజ్. ఎందుకంటే డైరెక్టర్ అనే వాడికి ఏ టు జెడ్ తెలిసి ఉండాలి. వాడు రియలిస్టిక్ నిజంగా ప్రొఫెషనల్ వచ్చి ఓకే అని అనుకోండి, ఏంటి నేను చెప్పి కాదు తప్పు చేయించుకుంటే మీకు తెలియకపోతే తప్పు చేసి చేసుకుంటారు. సార్ వినపట్లేదనో, సార్ వీళ్ళు చేయట్లేదు. రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే ఆర్టిస్ట్ డిస్టెన్స్ బట్టి డైలాగ్. నిజంగా అడ్జస్టింగ్స్ ఉన్నాయనుకోండి, రే అని తలుపు బట్టి అడ్జస్టింగ్ అరవాలి, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇక్కడ అరవ కూడా రూల్ కాదు. తలుపు బద్దలు బట్టి వచ్చేసి రే ఎవరైనా ఇక్కడ చేస్తుంది అరవాలి. కొన్ని సీన్స్ ఉంటాయి రియలిస్టిక్ ఇలా ఉంది, హాయ్ మామా చిన్న డైలాగ్ ఓకే, దానికి టెన్షన్ పడి అవసరం లేదు. ఆర్టిస్ట్ డిస్టెన్స్ బట్టి డైలాగ్ చెప్పించండి డైరెక్టర్స్. యాక్టర్లు అయితే చెయ్యాలి, ఆర్టిస్ట్ అయితే డైలాగ్ ఆర్టిస్ట్ డిస్టెన్స్ బట్టి డైలాగ్ చెప్పాలి. అండ్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, ఎవరికి అర్థం అవుతుంది? అంటే పక్కనే ఉన్నాడు వాడు అవరాల్సిన అవసరం లేదు, పక్కనే ఉన్నాడు డెఫినెట్గా. పోతే ఇది 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 మోస్ట్ 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 డేంజరస్. ఎందుకంటే మాకేం వినపట్లేదు కొందరు, డబ్బింగ్ ఉందని వదిలిపెట్టే వాళ్ళు కొందరు. ప్రతి షార్ట్ వెనకాల రీరికార్డింగ్, ప్రతి షార్ట్ వెనకాల రీరికార్డింగ్. ఇప్పుడు మీరు అందరూ రీరికార్డింగ్ ఇస్తారు, మేము నాకు ఇస్తాను, చూసుకోండి. మనోడు 10 రూపీస్ తీసి నాకు ఇస్తున్నాడు, దీని వెనక మీ ఇమోషన్స్ ఎట్లా పెట్టాము. బిగ్ షాట్ కనబడుతున్నాం, నువ్వు పెట్టుకోమా, బిగ్ షాట్ ఇద్దరు కనబెట్టి పెట్టుకోండి, ఇట్లా ఇదే పెట్టుకుందాం. మనోడు 10 రూపీస్ 5 జోబుల్స్ తీసి నాకు ఇస్తున్నాడు, వెనకాల రీరికార్డింగ్ మీరు వేసుకోండి, ఓకేనా? రీరికార్డింగ్ ప్రతి షాట్కి గుర్తుండాలి, లేకపోతే ఎందుకు పనికి రాదు. చూసుకోండి మానిటర్స్, అటు చేయవలసింది పనిచేస్తుంది. ఆ మాట కనబడుతుందా? ఈ మానిటర్ కనబడుతుంది కదా, ఓకే డన్. ఇప్పుడు చూసుకోండి, రెడీ, మీరు రీరికార్డింగ్ వేయించుకోండి. సీన్ ఇది ఈజీ సీన్. మీరు నన్ను ఒకసారి సీన్ అంతా సీన్ చేశారు, రిహార్సల్ చేశారు.
రిహార్సల్ చేశారు, మీరు చూశారు, మీకు ఏమర్థమైంది? అర్థమైంది కదా? మనోడు డబ్బులు ఇస్తే నేను బాధపడి ఏడ్చాను. చిన్న ఐడియా ఇచ్చా షార్ట్ కి. ఒక క్యారెక్టర్ డబ్బులు ఇవ్వలేదండి, అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ 10 రూపాయలు కావాలి, మనకు వేరేదో ఇచ్చాడు, ఇచ్చిన దానికి నేను ఎలా ఎమోషన్ ఫీల్ అయ్యానంటే షార్ట్. దీని కనుక మీ రికార్డింగ్ మీకు తెలిసిపోతుంది. సింపుల్. అర్థమైందా? ఇది లొకేషన్లో ఏమర్థమైందని చెప్పండి కదా. సో కంటితో ఓకే చేసుకోండి ఫస్ట్. దీని వెనకాల రీ రికార్డింగ్ అంటే సేమ్ రిపీట్ చేస్తాను, అందరికి అర్థమయ్యేటట్టు చూసుకోండి. యాక్షన్ చెప్పండి సార్. షార్ట్ వెనకాల మ్యూజిక్. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో షార్ట్స్ ఇస్తున్నప్పుడు ఏంటి, షార్ట్స్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఎమోషన్స్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. లేదండి మిత్రులకి డౌట్ ఉంది, రీ రికార్డింగ్ ఎడిటింగ్ లో చేస్తాము అని. ఎడిటింగ్ ఎందుకు, మనం ఒకవేళ అబ్రప్ట్ ఎడిటింగ్ ఉందనుకోండి అంత ఫీల్ రాదు. మీరు పక్కాగా అంత ఎమోషన్ లేకపోతే ఆ ఫీల్ రాదు. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, దాన్ని ప్యాథోస్ గా పాడాలి. ఇప్పుడు ఒక అంటే నేను లవ్ చేసిన హీరోయిన్ పారిపోయిందండి, నాకు లవ్ చేసిన హీరోయిన్ పెళ్ళించింది. అర్థమైందా? పెళ్లి చూసి నేను బాధపడాలి. ఒక సాంగ్ ఉంది, అది మన హ్యాపీనెస్ సాంగ్ ఏంటి, అరేరే అరేరే, అది రీ రికార్డింగ్ రావాలి. ఒకవేళ మనం లొకేషన్ లో ముందుగా రీ రికార్డింగ్ ప్లాన్ చేసుకోకపోతే ఫీల్ వితౌట్ ఫీల్ ఎంత నరకంగా ఉంటుందో చూడండి. ఎయిటింగ్ విషయం దేవుడు ముందు లొకేషన్ లో డైరెక్ట్ తీసుకోకపోతే మర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడటం, నేను ముందు సీన్ చేసి చూపిస్తాను, దానికి ముందు అదే పాట, దాని తర్వాత నెక్స్ట్ దాన్నే ఏడుపు అంటే ఏడుస్తూ పాట ఫీల్ కోసం. నేను ఒక్కడే ఉన్నాను, ఆ అమ్మాయి చాలా రోజులు ఫోన్ చేసింది, ఫీల్. ఒకవేళ మన లొకేషన్ చూసుకోకపోతే తర్వాత బాధపడాలి. షార్ట్ ఉందండి, ఫోన్ లొకేషన్ చూశాను, చూసిన తర్వాత కట్ ఇంతే తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు దీనికి అరే పాట వేయండి, రెడీ, యాక్షన్ చెప్పి అరే చెప్పాలి, రెడీ ఫీల్ ఉందా? ఇంకా ఇంకొంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా. సో కంటిన్యూ అది తెలియాలి, అది ఇమోషన్. అంటే ఒక సాంబార్ చేసినప్పుడు ఎంత వేయాలో డైరెక్ట్గా తెలుస్తుంది, రసం చేస్తున్నప్పుడు ఉప్పు ఎంత వేయాలో డైరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి అది ఇక్కడే కట్ చేసుకుంటే అసహ్యంగా ఉంది, ఇంకొంచెం రీ రికార్డింగ్ ఉంటే బాగుంటుంది. అర్థమైందా? అక్కడ ప్యాథోస్ సీన్ ఒకసారి చూసుకోండి, రెడీ, యాక్షన్ చెప్పండి, రెడీ, స్లో, ఏడుపుగా పాడాలి పాట, రెడీ. అంటే ఇంత ఉంటే మనకి ఫీల్ ఉంటుందని ఇంపార్టెంట్. అర్థమైందా? ఫీల్ ముందుగానే మనం పెట్టుకోవాలి, అప్పుడప్పుడుగా ఫీల్ కట్టితే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ హీరో చూడగానే వాళ్ళ మదర్ ఫోటో చూశాడు, చూడగానే ఏదో పాట వచ్చింది, ఏదో ఫ్రెండ్ కనబడింది, ఫ్రెండ్ చాలా రోజులతో ఫోన్ చేసింది అంటే అట్లా ఫీలింగ్ కావాలి. ఇంకొంచెం లెంత్ కావాలి, ఇక్కడ లెంత్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం ఫీల్ పెరిగితే బాగుంటుంది, అక్కడ కట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఈ వేరేలో కట్ అనుకుంటున్నాను సరే, ఇప్పుడు ఏంటి టేస్ట్ లేదు, సీన్ పండించడం తెలియదు, సీన్ ఎక్కడ పడుతుంది ముందే చూసుకుని కట్ చేసుకుని దానికి మద్దతుతో రీ రికార్డింగ్ ఇక్కడ ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. సరే, మ్యూజిక్ గురించి చెప్పుకున్నాం. థ్యాంక్స్ స్వామి. మ్యూజిక్ మనకి 3 రకాలుగా ఉంటుంది. రాసుకోండి, నేను శుభం అనేది క్లాస్ చదువుతూ ఉంటానండి. మ్యూజిక్ చేసుకునేటప్పుడు 3 రకాలుగా డైరెక్టర్ తెలిసి ఉండాలి. సైలెన్స్ ప్లీజ్, రాసుకునే వాళ్ళని డిస్టర్బెన్స్. మ్యూజిక్, ఆబ్జెక్టివ్ మ్యూజిక్, ఆబ్జెక్టివ్ మ్యూజిక్, బ్రిడ్జ్ మ్యూజిక్. రాయండి. ఎందుకంటే ఎందరో కష్టపడి బస్సుల్లో, బండ్ల మీద, కార్లలో, ఏరోప్లైన్లలో, జంబో జెట్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఊళ్ళో. సో నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది జోక్స్ కాదు, అందరి టైం, అందరి లైఫ్, అందరి ఇంట్రెస్ట్. కాబట్టి నేను ఏ పాయింట్ వదలకుండా నిర్మోహమాటంగానే చెబుతున్నాను. సో
మ్యూజిక్ ఎలా చూసుకోవాలి డైరెక్టర్, ఇవన్నీ ఇప్పుడు చెప్పాను. దాని వెనకాల రహస్యం ఏంటంటే 3 types ఆఫ్ మ్యూజిక్. మనకంటే థియరీ తెలిసి ఉండాలి. లేకపోతే ఎంత ఉంది అంటే సూర్యుడు ఎలా ఉన్నాడు, భూమి ఎలా ఉంది అంటే 100 రకాలు చేస్తారు. పక్క కొన్ని యుగాల తర్వాత తేలింది ఏంటంటే గుండ్రంగా ఉన్నాడు అని. సో అది ఒక తెలియాలి ఒక ఐడియా, మ్యూజిక్ అంటే ఏముంటుంది ఏంటి దీని వెనకాల అనేసి. సబ్జెక్టివ్ మ్యూజిక్, ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అండ్ బ్రిడ్జ్ మ్యూజిక్. సబ్జెక్టివ్ మ్యూజిక్ తీసుకుందాం, లేదు ఫస్ట్ ఆబ్జెక్టివ్ మ్యూజిక్ తీసుకుందాం. ఒక ట్రైన్ వెళ్తుంది అని ట్రైన్ వెళ్తుంటే అక్కడ మ్యూజిక్ ఇవ్వండి. జస్ట్ ట్రైన్ వెళ్తుంటే ఒక మ్యూజిక్ ఇవ్వండి. ఇట్స్ కాల్డ్ ఆబ్జెక్టివ్. ట్రైన్ వెళ్తుంటే ఒక మ్యూజిక్. కట్ చేస్తే ట్రైన్ లోపలికి వచ్చాం, రౌడీ పరిగెడుతున్నారు అటు ఇటు, దానికి సబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. అర్థమైందా? ట్రైన్ వెళ్తుంది, ఆబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. ట్రైన్ లోపల రౌడీ పరిగెడుతున్నారు అటు ఇటు పట్టుకోవడానికి, సబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. మీకు అర్థమైపోయిందా? ఫస్ట్ ఒక జైల్ బోర్డు చూపించాం, బ్రిడ్జ్ చూస్తున్నారా చెప్తాను. ఒక జైల్ బోర్డు చూపించాం, ఒక మ్యూజిక్ ఇవ్వండి. లోపల ఖైదీ కాలు మీద కాలేసుకుని తలకి వేసుకుని పడుకుని ఉన్నాడు, వాడికి సబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. ఒక బస్సు వెళ్తోంది, ఆబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. లోపల అందరూ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, ఎక్కడో కాలేజ్ పిక్నిక్ వెళ్తున్నారు, సబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. అర్థమైందా? ఒక ఇల్లు అవుట్ లోపల ఎస్టాబ్లిష్ చేశారు, ఆబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. కట్ చేసి ఇన్సైడ్ లోపలికి వచ్చారు, చెప్తాను సబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. ఏంటి నేను చెప్తున్నాను, మీకు ముందు విజువల్ ఇస్తున్నాను. అర్థమైందా మిత్రమా? మీకు ఏ విజువల్ ఇస్తున్నానో తేడా తెలిసిపోతుంది. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అర్థమైందా? స్లో ఇంజెక్ట్ చేస్తున్నాను నేను, స్లోగా చాలా విజువల్స్ చెప్తున్నాను వీటికి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ తెలుసుకోవడం అంత ఈజీ కాదు, అందుకని ముందు విజువల్స్ పాటిస్తున్నాను. వాసవి కళ్యాణ మండపం అని గోషాట్ బోర్డు వేయండి, అది ఆబ్జెక్టివ్ మ్యూజిక్. కట్ చేసి లోపల క్లాస్ రూమ్, సబ్జెక్టివ్ మ్యూజిక్. మీకు అర్థమవుతున్నట్టు స్లోగా. తెలుగు యూనివర్సిటీ బోర్డు బయట పెట్టేద్దాం, గోషాట్ ఆబ్జెక్టివ్ మ్యూజిక్ వేయండి అంటే దానికి మీనింగ్ మ్యూజిక్ వేయండి, ఏదో వేయండి. కట్ చేస్తే లోపల ఆడిటోరియంకి వచ్చాం, అందరు పిల్లలు వస్తున్నారు, ఓ హ్యాపీ మ్యాన్ హ్యాపీ డే వస్తున్నారు, సబ్జెక్టివ్ మ్యూజిక్ వేసుకోండి. అర్థమైందంటే జనాలందరూ గుంపులుగా వెళ్ళిపోతున్నారని జనాలు దూరంగా చూపిస్తారు. ఫస్ట్ అది ఆబ్జెక్టివ్ అంటే వెళ్ళిపోతున్నారు జనాలంతా. దాంట్లో చిన్న పిల్లోడు రొట్టె లేదు కడుపు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు, సబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి. మొత్తం స్టాంప్ రెడీ ఉంది కదా, మొత్తం ఎన్ని సర్టిఫికేట్స్ 130 ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అంటే అవుట్ సైడర్స్ కూడా ఉన్నారా? అందరికి ఎట్లా చేస్తాం, వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాడేస్తారు కదా. ఎట్లా ప్రాబ్లం లేదు, అదేం ప్రాబ్లం లేదు. ఇష్టం లేకపోయినా ఇచ్చేస్తాను సర్టిఫికేట్, ఏం ప్రాబ్లం లేదు. మిత్రులారా, ఒకవేళ తక్కువైంది అనుకో సర్టిఫికేట్స్, నన్ను ఎల్లుండి కలపండి, నేను ప్రింటింగ్ ఇచ్చి మళ్ళీ కొన్ని ఇస్తాను. సపోజ్ 100, 150 ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కొందరు అవుట్ సైడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనం కౌంట్ చేసుకుని ఉన్నారు, ఇబ్బంది లేదు. ఎవరు కావాలంటే తీసుకెళ్ళచ్చు, కానీ సబ్జెక్ట్ కూడా సర్టిఫికేట్ వేసుకుంటే వేస్ట్. మీకు అర్థమైంది కదా? నిజంగా పని చేయకుండా అవసరం లేదు, అందరికీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకవేళ తగ్గాయి అనుకోండి 10-15 తగ్గొచ్చు. తగ్గితే నాకు రేపు ఫోన్ చేయండి, నేను ఈజీగా దొరుకుతా. ఎందుకు ఈజీగా దొరికేవాళ్ళు ఎవరు? అర్థమైంది కదా? దాదాపు 130 వరకు సర్టిఫికేట్స్ ఉన్నాయి. డోంట్ వరీ, అందరికి సర్టిఫికేట్ ఇస్తాను. ఒక 10 మంది దాకా మిస్ అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది రేపు మనం ప్రింటింగ్ ఇచ్చేస్తే ఎల్లుండి సాయంత్రం వచ్చేస్తుంది హ్యాపీగా. అంటే మొత్తం లేడీస్ ముందుచేద్దాం, వితరాలను ఇచ్చేద్దాం. బండ్లు ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడైనా వచ్చినా కరెక్ట్ చేసుకోవచ్చు. 100% భగవంతుని ప్రార్థిస్తున్నా సర్టిఫికేట్స్ తక్కువ అవ్వనేసి. సర్టిఫికేట్స్ అంటే మనకి సంఖ్యకు బలం ఉంది. ఫస్ట్ షార్ట్ తీసాం, ఒక ఆబ్జెక్టివ్ మ్యూజిక్ ఇవ్వండి, దాని సంబంధించి కట్ చేసి దాంట్లో ఫీల్ ఏంటి, అది సబ్జెక్టివ్ మ్యూజిక్. అక్కడ ఏదైనా దయ్యాల సౌండ్ కావాలా, లేకపోతే చిన్నపిల్లల ఏడుపు సౌండ్ కావాలా, లేకపోతే ఇంకా మ్యూజిక్ ఏమైనా కావాలా, మన సినిమాకి సంబంధించిన థీమ్ మ్యూజిక్ కావాలా అనే మ్యూజిక్ కావాలా, అది సబ్జెక్టివ్ మ్యూజిక్. అండ్ దాన్ని బ్రిడ్జ్ మ్యూజిక్ అని ఉంటుంది. బ్రిడ్జ్ మ్యూజిక్ అంటే ఒక షాట్ నుండి ఇంకో షాట్ పోవడానికి వేసే బ్రిడ్జ్, వారధి అంటాం. ఒక షాట్ నుండి ఇంకో షాట్ చేంజ్ అవ్వడానికి బ్రిడ్జ్ మ్యూజిక్ అంటాం. అది షాట్ కావచ్చు, సీన్ కావచ్చు, దాన్ని బ్రిడ్జ్ మ్యూజిక్ అంటాం. బ్రిడ్జ్ అంటే ఒకదాన్ని ఇంకోటి కలిపేది అని అర్థం, కామన్ సెన్స్.
సబ్జెక్ట్ అంటే ఫీల్. ఒక ముగ్గురు తల్లి ఇద్దరు పిల్లలు రోడ్డు మీద పిక్చర్ ఎత్తుకుంటున్నారు. ఫస్ట్ షార్ట్ చూపించాం. ఇట్స్ కాల్డ్ ఆబ్జెక్టివ్ షాట్. రోడ్డు మీద కూర్చొని చెత్తకుండే పక్కన పిక్చర్ ఎత్తుకుంటున్నారు, పిల్లలు ఉన్నారు. ఫస్ట్ షార్ట్ కట్ చేస్తే అది ఆబ్జెక్టివ్ షాట్. ఎక్కడ కూర్చున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, పిక్చర్ అడుగుతున్నారు అనేది కట్ చేసి తల్లి పిల్లల్ని చూస్తుంది. వాడికి మెల్లగా పాక్కుంటూ కింద పడిపోయిన అరటి పండు తింటున్నాడు. తల్లి పాయింట్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది సబ్జెక్ట్ మ్యూజిక్. పిక్చర్స్ అర్థం అయిపోయింది. తల్లి చూసి బాధపడుతుంది, కళ్ళే పడుతుంది, దానికి మ్యూజిక్ చేంజ్ చేయాలి. అది సబ్జెక్టివ్ మ్యూజిక్. ఆబ్జెక్టివ్ ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ఆబ్జెక్టివ్. కట్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ సబ్జెక్టివ్ మ్యూజిక్. మీకు అర్థమైంది కదా. అక్కడ తల్లి కూర్చొని ముందు అంతా పేపర్లో కాగితాలు వేసుకుంటుంటే చిన్న పిల్లవాడు వెళ్ళి చెత్తగుడ్డలో పడిపోయిన అరటిపండు తీసుకుంటున్నాడు. ఇది లాంగ్ షాట్. కట్ చేస్తే తల్లి వాళ్ళ పిల్లవాడు మెల్లగా అరటిపండుకున్న మట్టి తీసి తింటా ఉన్నాడు. తల్లి కళ్ళలో నీరు కాస్తుంది. సేమ్ మ్యూజిక్ అయితే బోర్ కొడుతుంది. చేంజ్ ద మ్యూజిక్. ఇట్స్ కాల్డ్ ఆబ్జెక్టివ్. దాని సబ్జెక్టివ్. తల్లి ఏడుస్తుంది, తల్లి ఫీలింగ్. పిల్లోడు తింటున్నాడు, వాడి మీద ఒక వేరే మ్యూజిక్. అర్థమైందా? ఎవరైతే చూసారో వాడిలో ఫీల్ అవుతున్నాడు, వాడితో మ్యూజిక్. సో ఆబ్జెక్టివ్ మ్యూజిక్, సబ్జెక్టివ్ మ్యూజిక్. బ్రిడ్జ్ మ్యూజిక్. బ్రిడ్జ్ కొంచెం వాటర్ ఉంటుంది మిత్రులారా. ఇంకో షాట్ పోవడానికి వచ్చే షాట్ చేంజ్ ఓవర్ని బ్రిడ్జ్ మ్యూజిక్ అనొచ్చు. ఒక సీట్ ఇంకో సీట్ చేంజ్ అయ్యేదాన్ని చేసుకున్నదాన్ని బ్రిడ్జ్ మ్యూజిక్ అనొచ్చు. ఇప్పుడు ఇది ఒక సీన్ ఉంది అనుకోండి. ఈ సీట్ తల్లి చూసింది, ఏడ్చింది, కట్ చేసాం. చేయగానే పోలీస్ స్టేషన్ లో గన్మన్ లాక్కొచ్చి పడేశారు. ఏంటమ్మా రెండు పిచ్చగాడుకున్నారు, అక్కడ మ్యూజిక్ వేరు చేయాలి. ఈ షాట్ కి ఆ షాట్ కి చేంజ్ కావాల్సిన మ్యూజిక్ నే బ్రిడ్జ్ మ్యూజిక్ అంటాము. ఈ సీన్ ఇక్కడ పిక్చర్ పెట్టుకుంటుంది ఒక సీన్. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ఏంటి, పోలీసు లాక్కే తీసుకుని పడేశారు స్టేషన్ లో. దీనికి సీన్ చేంజ్ అయింది కాబట్టి సీన్ చేంజ్ కి వాడుకునే మ్యూజిక్ ని బ్రిడ్జ్ మ్యూజిక్ అంటాం. బ్రిడ్జ్ మ్యూజిక్ మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు వర్డ్. ఇంటర్లింక్ అంటే ఏదైనా చెప్పండి, అందరికి అర్థమయ్యే భాష బ్రిడ్జ్ మ్యూజిక్ అని చెప్పారు. ఇంటర్ కట్స్, ఇంటర్ మ్యూజిక్స్ అంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొందరికి అర్థమైంది కదా. క్లాస్ లో 7వ తరగతి వారు ఉన్నారు, 10వ తరగతి వారు ఉన్నారు. అర్థమైందా? డైరెక్టర్ షుడ్ నో ఎవ్రీ వన్స్ మైండ్. అర్థమైందా? ఈ సీన్ ఎవరు చూస్తాడయ్యా, ఈ పిచ్చగాళ్ళ సీన్ అనుకోవద్దు. మన అందరిలో మానవత్వం ఉంది, గుర్తుంచుకోండి. అందరు కరిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకేదో ఫాస్ట్ గా ఉంటేనే సినిమా అనే ఉద్దేశం లేదు. ఎటువంటి సినిమా అనేది ఇమోషన్ ఉంటే అందరు క్లాస్ పడతారు. శివపుత్రుడు మనడు ఏంటి వేషం ఎలా ఉంటుంది, పిక్చర్ ఎలా మనడు విక్రమ్ పిక్చర్ కదా, శివపుత్రుడు పిచ్చిగా ఉంటాడు. సో ఇక్కడ రూల్ ఏం లేదు. సో మరి చిన్నగా మనకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. ఆబ్జెక్టివ్ మ్యూజిక్ ఏంటి, సబ్జెక్టివ్ మ్యూజిక్ ఎవరెవరు ఎలా ఫీల్ అవుతున్నారు. పోలీసు అందరూ కలిసి ఒక రౌడీని కొడుతున్నారండి, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్. ఓకే తీసాను, ఇలా పెట్టాను, కానీ సెల్ ఫోన్ పోయింది. ఇదంతా బ్లాక్ లో వచ్చే సౌండ్స్. యాంబియన్స్ ఉంటుంది. యాంబియన్స్ అంటే ఇప్పుడు మీరంతా మాట్లాడేది, సపోజ్ గుసగుసలు మాట్లాడారు అనుకోండి, అసలు యాంబియన్స్ వస్తుంది. మీరందరూ సైలెంట్ గా ఉన్నారు, నేను ఏదో క్లాస్ చెప్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకో సౌండ్ వస్తుంది, ఫ్యాన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకో సౌండ్ వస్తుంది, బయట వెళ్ళే ఎఫెక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకో సౌండ్ వస్తుంది, పైన ఏరోప్లేన్ పోయేది. ఇదంతా మనకు గుర్తుండాలి, ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేసి. ఒక కేఫ్ లో వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ మనం పక్కన ఎఫెక్ట్స్ వేస్తాం. సౌండ్ ఎఫెక్ట్స్ టీ తెచ్చి పెట్టడం, ఒకటి ఏమంటారు గ్లాస్ కలపడాలు, ఒకటి స్పూన్ పెట్టి తిప్పడాలు, ఒకటి ఛాయ్ ఒకటి కింద పడేయడం. ఆ దృశ్యం చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు అందరూ నా ఫేస్ చూస్తున్నారు క్లోజప్లో. పక్కన మీకు వాయిస్ వచ్చింది అనుకోండి, ఏంట్రా కాచి పడేసావు, ఏంట్రా బొకే పడేసావు అంటే అది చూపించాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది పక్కన జరిగింది. అర్థమైందా? ఏంటి మీరు పోగొట్టారు డబ్బులు, పక్కన వాయిస్ వస్తాం. లేదా ఇప్పుడు మంచి చెప్పు వచ్చింది అంటే వాళ్ళు ఇద్దరు చూపించాల్సిన విషయం అవసరం లేదు, కొన్ని సౌండ్స్ ద్వారా కూడా చూపించవచ్చు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాను, నా మాట్లాడుతున్నప్పుడు కూల్ రైలు వచ్చింది అనుకుందాం, మళ్ళీ నెక్స్ట్ షార్ట్ వేద్దామా అవసరం లేదండి. యూజ్ ఆడియో, సౌండ్ కూడా పోస్ట్ చేయండి, సౌండ్ కూడా డైరెక్ట్. ఓపీ అవుట్ బ్లాక్, అది ఓపీ అంట, అవుట్ బ్లాక్. నేను మాట్లాడుతున్నాను డైరెక్షన్ అనుకోండి, నేను చూస్తున్నాను నెక్స్ట్ షార్ట్ వేద్దామా అవసరం లేదండి. యూజ్ ఆడియో. సినిమాకి చెప్పాను కదా, డైరెక్టర్ కావాల్సింది ఆడియో వీడియోకి కమాండింగ్ ఉండాలి. సార్ ట్రైలర్ రాశాడు సార్, ట్రైన్ షాట్ ఎక్కడ వేద్దాం వద్దురా బాబు సౌండ్ వేసి. ఇప్పుడు వేల మంది జనాలు అరవాలంటే నేను మాట్లాడుతున్నాను, లక్షల మంది కావాలి. నేనేం లేదు, సైలెంట్ గా కిటికీ దగ్గర వెళ్ళి నిలబడ్డాను, నా మీద ఆడియో పోస్ట్ చేయండి సౌండ్ అవుట్ బ్లాక్ లో. రండి కిందికి రండి లక్షల మంది వస్తున్నట్టు సౌండ్ వేయండి. నేను ఓన్లీ నా ఎక్స్ప్రెషన్ తీసుకోండి, భయపడుతున్నాను, ఫోన్ వచ్చింది, ఫోన్ చేశాను.
నాకు ఎవరు వాళ్ళంతా లక్షల రోజులు పట్టున్నారు అక్కడ అంతా అయిపోయింది. మీరు అర్థం చేసుకోగలరు ఆడియన్స్, అర్థమైందా సార్? లక్ష మంది ఇక్కడ సార్ మనకి ఇప్పుడు అసలు ఆ షార్ట్ తప్పు రాశాడు స్క్రిప్ట్ రైటర్ అవసరం లేదు, అర్థమైందా? యూజ్ సౌండ్ ఆల్సో యాజ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఇలానే నా క్లోజప్ పెట్టుకోండి అనేది మీకోసం డైరెక్టర్ గారు వచ్చారు అంటే ఓకే వస్తున్నా అంటే మాకు చూపించాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఓపీలో అవుట్ బ్లాక్ లో పోస్ట్ చేసేదేంటి, మళ్ళీ వాడు వచ్చి అన్నయ్య మీకోసం వచ్చాడు అని చూపించాల్సిన అవసరం మీకు వెంటనే షార్ట్ పెట్టి తీసి క్లోజ్ చేయండి. అవసరం లేదు అనుకుందాం, లేకపోతే లేట్ వచ్చాడు అనుకుందాం ఆర్టిస్ట్. మన జ్యోతి ప్రజల స్కీమ్ అనమాట, ఎవడొచ్చినా ముందు మనం చేసేసుకుంటాం, తర్వాత వాళ్ళు జ్యోతులు వెలిగిస్తూ ఉంటారు. లేకపోతే 7:30 వరకు జ్యోతి వెలిగించకపోతే అందరూ కూర్చొని పడుకొని కింద పడి చేతులు కింద పడేసి వెళ్ళిపోతారు. బాబు ఈ జ్యోతి దానికి మనము వాడి కోసం వెయిట్ చేసి కాల్ షీట్ అంతా వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు బస్సులో ఉంటే ఇలా మాట్లాడుతున్నారు, ఖాళీగా ఉన్న బస్సు ఎలా ఉంది, ఫుల్ ఉన్న బస్సు ఏంటి చెప్పండి. చేస్తారు సౌండ్ ఎఫెక్ట్స్ మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారు, మ్యూజిక్ స్కోర్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు, సౌండ్ ఎఫెక్ట్స్ వేరే వాళ్ళు చేస్తారు. ఏమంటే హిమాలయ పర్వతం చాలా బాగుంది అంటే అది తప్పగానే ఉంటుంది. చెట్లు బాగా పచ్చగా ఉన్నాయి అంటే చూస్తే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయడానికి చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నేను చెప్పాను అనుకోండి క్లాస్ ఫుల్గా ఉంది సార్, నేను కేవలం 0.1% మాత్రమే, 99.9% ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎప్పుడు ఏ హీరోయిన్ చెప్ప మీద కొట్టిందో మొత్తం లిస్ట్ ఇస్తాడు సార్. అంటే రే వీడు బాగా రాలేదు సార్, వీడు డైరెక్టర్ అవ్వచ్చు సార్ నిలబడి. అపార్ట్ ఫ్రమ్ దట్ దయచేసి చెప్పారని చెప్పి డైరెక్టర్ అవ్వాలని డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశం కాదు. ఇక్కడ ఒక సెన్స్ ఎలా కట్ చేయాలి. నేను బేసిక్గా రాఘవేంద్ర స్వామి భక్తుండండి. మంత్రాలయ పీఠాధిపతులు ఉన్నారు సుషమేంద్ర తీర్థ శ్రీపాదుల వారు అనేసి, వారి ఫోటోను నేను సర్టిఫికేట్ మీద వేస్తున్నాను, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు, నేను స్వామీజీ భక్తుడిని, శిష్యుడిని. సో వారి బ్లెస్సింగ్స్తో నేను డైరెక్షన్ ఫీల్డ్లో వచ్చాను. ఇంతకుముందు నేను అంటే వారి ఆశీర్వాదంతోనే ఈ 2 days ఫ్రీ కోచింగ్, ఎవరి దగ్గర స్టూడెంట్స్ దగ్గర డబ్బు తీసుకోకుండా ఫ్రీ కోచింగ్ పెడదామనే సంకల్పంతో కిరణ్ తేజ క్రియేషన్స్ అని స్టార్ట్ చేశాను. కిరణ్ అంటే నా పేరు, తేజ అంటే మా అబ్బాయి పేరు విష్ణు తేజ, తేజ అని పెట్టాను. సో కిరణ్ తేజ అంత తప్ప వేరే ఉద్దేశంతో కాదు. కిరణ్ తేజ క్రియేషన్స్ అని స్టార్ట్ చేసి చాలామంది స్ట్రగుల్ చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కాస్ట్లీ డిపార్ట్మెంట్, అంటే బయట నేర్చుకోవాలంటే బుక్స్ కొనలేము, అండ్ దెన్ క్లాసెస్ వినలేము. అంటే 25-30 వేలు దాకా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్లో. అన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా బాగున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అది ఇచ్చుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఏం చేయాలి, పేదవాళ్ళ కోసం అని ఆలోచించి 2 days ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నాకు స్వామీజీ గారి కల్లో వచ్చి చెప్తే బాగుంటుంది అని చెప్పడంతో నేను ఈ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. దీనికి నాకు ఫస్ట్ హెల్ప్ చేసింది నది మ్యాగజైన్ ఎడిటర్ ప్రభాకర్ గారు అండి, జలదంకి ప్రభాకర్ గారు నాకు బాగా హెల్ప్ చేశారు. ఫస్ట్ ఆయన రుణం జీవితంలో మర్చిపోలేను. అలాగే సీతారాం అవ్వాజ్ గారు, వారు కూడా చాలా ట్రెమండస్గా నాకు హెల్ప్ చేశారు. అలాగే తిక్కారెడ్డి గారు ఎండి, కాలిన్స్ ఎండి గారు కూడా దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ నిలబడి నేను చెప్పిన కాన్సెప్ట్ చెప్పగానే విద్యార్థుల దగ్గర డబ్బులు అడగొద్దు అని చెప్పేసి అద్భుతమైన భోజనం మిగతా ఖర్చులకి మొత్తం ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్ ఆయన హెల్ప్ చేశారు. తర్వాత మనకి స్వరవర్షిని రాజేందర్ రెడ్డి గారండి, గాంధీ భవన్లో గాంధీ గ్రాండ్ ప్రెస్ట్ అవార్డు గ్రహీత. హీస్ వెరీ నైస్ జెంటిల్మెన్. ఆయన నేను అసలు ఎవరో తెలియకపోయినా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారండి, బ్యాకప్గా ఉండి. సో ఇంతమంది. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఇవన్నీ పోను TV9 రవిప్రకాష్ గారండి, నేను పోయి కాన్సెప్ట్ చెప్పగానే ఫ్రీగా స్క్రోలింగ్ ఇవ్వడంతో TV9 రవిప్రకాష్ గారు చాలా పబ్లిసిటీకి ఇచ్చారు. అండ్ దెన్ మీడియా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు మన తెలుగు టీవీ ఛానల్ వాళ్ళు కె జగన్ రావు సార్ని కానీ కృష్ణకిషోర్ని కానీ నేను జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే నేను పోయినప్పుడు కానీ అడిగినప్పుడు కానీ ఎక్విప్మెంట్స్కి కానీ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, అంటే పూర్ స్టూడెంట్స్ పట్ల ఉన్న వాళ్ళ అభిమానం నిజంగా చాటుకున్నారని చాలా థ్యాంక్స్. ఎందుకంటే కిరణ్ గారు, మీకు మన తెలుగు టీవీ ఛానల్ ఉంది, మీరు ఏవైనా దీన్ని వాడుకోవచ్చు, బికాజ్ యు ఆర్ డూయింగ్ సర్వీస్, మీరు పేదవాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు అనేసి జగన్ రావు గారికి ప్రత్యేకంగా హ్యాట్స్ ఆఫ్. అలానే కృష్ణకిషోర్ CEO గారికి ప్రత్యేకంగా హ్యాట్స్ ఆఫ్. అలానే వాళ్ళ బృందం, యాజమాన్యం, టెక్నీషియన్స్కి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చి ఇక్కడ షూట్ చేశారు. అలానే చాలా అంటే మారల్ సపోర్ట్ చేసేందుకు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అలాగే నేను పిలవగానే రమేష్ ప్రసాద్ గారు వచ్చారు, ప్రసాద్ ల్యాబ్స్ గారు, వారికి, అలాగే దశరథ్ గారికి, అలాగే వీరశంకర్ గారు వచ్చారు, వీరశంకర్ గారికి, టక్కర్దొంగ ప్రొడ్యూసర్ సుమంత్ గారికి, నీల్ కమ్యూనికేషన్ హెడ్ మన నరేందర్ గారికి, ఇవన్నీ పోను మా గురువు గారు, నేను దీక్షిత్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాను, గురువు గారికి, అందరికీ ఎంతమంది అందరికీ. అలా కాకుండా వాసవి కళ్యాణ మంటపంలో భాను అనే ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆ అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు తెలుసు.
ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వకపోయినా నాకు ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి భానుప్రకాష్ అనే అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కూడా చాలా రుణపడి ఉన్నాను. సో అంటే డబ్బులు ఇస్తాను, అది వేరే విషయం. బట్ అడ్వాన్స్ ఇవ్వకుండా నేను తీసుకోవడం అనేది చాలా హ్యాపీనెస్గా ఉంది. అంటే ఇంతమంది సపోర్ట్ చేశారు. ఇవన్నీ పోను మంచి రెస్పాన్స్. నేను స్క్రోలింగ్, టీవీలో పబ్లిసిటీ, తర్వాత మ్యాగజైన్స్లో పబ్లిసిటీ ఇస్తే టోటల్ 2000 ఫోన్ కాల్స్ వచ్చిన, 2000 ఫోన్ కాల్స్. అందులో నాకు వచ్చిన అప్లికేషన్స్ 800. అందులో సెలెక్ట్ చేసినవి 77 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. దానికి అంటే ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా ఆ క్రౌడ్ పెరిగిపోతే నేను ఇంకా బాగుండదని ఉద్దేశంతో వాళ్ళకి నేను మొత్తం 150 మంది దాకా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 70 మెంబర్స్కి నేను ఇంకా హై రికమెండేషన్స్, హై క్వాలిఫైడ్ వాళ్ళు వచ్చారు. బీభత్సమైన రికమెండేషన్స్, పొలిటీషియన్స్ రికమెండేషన్స్, సినిమా వాళ్ళతో రికమెండేషన్స్, ఫ్రెండ్స్తో రికమెండేషన్ లెటర్స్ పట్టుకొచ్చారు. ఆ ప్రెషర్స్ తట్టుకోలే కొందరిని పెంచాను. ఇంకా ప్రెషర్ పెరిగిపోయింది. ఫస్ట్ డే క్లాస్ విన్నాక సెకండ్ డే క్లాస్కి 150 మంది వచ్చేసారు. సరే వీళ్ళందరికీ ఫ్రీగా చెప్పాను కాబట్టి ఇబ్బంది ఏం లేదని చెప్పాను. వాళ్ళు కూడా నిజంగా స్టూడెంట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్. చాలా మంచి విద్యార్థులు వచ్చారు, చాలా ఇంటెలిజెంట్స్ వచ్చారు. దీంట్లో 100కి 100 డెఫినెట్గా వాళ్ళ లైఫ్ బ్రైట్గా ఫ్యూచర్ ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. అలాగే మా ఫాదర్ పేరు బీకే రాఘవేంద్రరావు, మదర్ పేరు బీకే పరిమళాబాయి అండి. వాళ్ళు, అలాగే మా అన్నయ్య పవన్ కుమార్, గుండూరావు, వ్యాసవిట్టలు, దాని తర్వాత మా మిస్సెస్ మల్లిక, మా వదినలు గీత గారు, శైలజ గారు, అందరూ 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 దీనికి సరిత గారు, అందరూ. అంటే ఫ్రీ కోచింగ్ అంటే జనరల్ ఇంట్లో ఒప్పుకోరు. అలాంటిది నేను ఫ్రీ కోచింగ్ అనగానే వాళ్ళంతా ఎంకరేజ్మెంట్ చేశారండి. 2 days. తర్వాత 2 daysలో చాలామంది అవహేళన చేశారు. 2 daysలో ఏం నేర్పిస్తారో అనేసి. 2 daysలో మీరు ఏం నేర్పిస్తారని చెప్పినప్పుడు నేను చెప్పాను, సార్ వీళ్ళకి ఒక అవగాహన నేర్పిస్తున్నాను తప్ప నేను ఏదో వీళ్ళని తీర్చిదిద్దుస్తానో, ఒక్క డేలో డైరెక్టర్ అవుతారని ఎవరికి చెప్పలేదు నేను. సో వాళ్ళకి చెప్పింది నేను 2 daysలో ఎడిటింగ్ గురించి అవగాహన, కెమెరా గురించి అవగాహన, స్క్రిప్ట్ గురించి అవగాహన, అదర్ డిపార్ట్మెంట్స్ గురించి అవగాహన, మిషన్ సీన్ గురించి అవగాహన. ఇవన్నీ అవగాహన మాత్రమే. మీకు కూడా తెలుసు, 1 day ఎవరైనా మాస్టర్ అయిపోతారండి? మీరు కూడా గురువులండి. ఒక జపం, ఒక మంత్రం మీ శిష్యుడికి ఇస్తే దాన్ని జపం చేయమని కొన్ని ఏళ్ళు ఆ జపం చేసుకోరా బాబు, తర్వాత వేరే పాయింట్స్ చెప్తా అంటారు. అంతేని గురువు అని చెప్పి జపం చెప్పడానికి ఒక మంత్రం చెప్పకుండా వదిలిపెట్టరు కదా. నేను అలానే ఉద్దేశంతో భావించి వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్గానే ట్రీట్మెంట్ చేశాను. ఇది ఒక గెట్ టుగెదర్ గ్యాదరింగ్, ఫ్రీ కోచింగ్ క్లాస్ అని అనుకునే ఎక్కడ లేదు. మీరు గమనించండి, వచ్చి 100% మంచి రియాక్షన్ ఉంది. సో నేను చెప్పింది మామూలుగా అసలు ఏం లేదు, ఒక అవగాహన ఇచ్చాను. ఇది అవగాహన తరగతులు బియాండ్ బేసిక్స్. సో ఇది ఎవ్రీ ఇయర్ నా పేరు మీద 2 days ఫ్రీ కోచింగ్ ఉంటుంది. పేద విద్యార్థులకు, పూర్ స్టూడెంట్స్కి ఎవరైనా రావచ్చు. వాళ్ళ కోసం చేస్తున్న చిన్న ప్రయత్నం. సో నా పేరు కిరణ్ కుమార్. అభి అనే సినిమా డైరెక్ట్ చేశాను. టీవీ సీరియల్స్లో హీరోగా కూడా చేశాను. నేను థియేటర్ ఆర్ట్స్లో MA, MPhil, PhD చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. అండ్ సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ వర్క్స్ చేశాను. సో జయంత్ పరంజీ గారి దగ్గర, దశరథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేశాను, మీ అందరికీ తెలుసు. సో ఆల్ దీస్ థింగ్స్ తీసుకుని నేను చిన్న నా మానవ ప్రయత్నం చేశాను తప్ప ఇక్కడ ఏది పెద్ద ఇబ్బంది పడే అంశం ఏమీ కాదు. సో నాకు అందరూ మిత్రులు, ప్రెస్ వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున, ఎవరి పేరు మర్చిపోయినా బాధపడకూడదు చెప్పాను. రవిప్రకాష్ గారు, మన తెలుగు టీవీ ఛానల్ హ్యాట్స్ ఆఫ్, నంబర్ 1 టీవీ ఛానల్ అని చెప్తానండి నేను. మంచి కోఆపరేషన్. జగన్ రావు గారు ఇప్పటికీ మర్చిపోలేను, కృష్ణకిషోర్ గారిని మర్చిపోలేను, వాళ్ళ టోటల్ టీం. ఇది కూడా సెకండ్ టైం రిపీట్ చేస్తానంటే మీరు అర్థం చేసుకోండి నాకు ఎంత తెలిపిస్తున్నారు. తిక్కారెడ్డి గారు, స్వరదర్శిని రాజేంద్ర రెడ్డి గారు, జలదంగి ప్రభాకర్ గారు, సీతారాం అవ్వాజ్ గారు, ఒకళ్ళ పేరు ఏంటండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీని వెనకాల కిరణ్ కుమార్ ఒక్కళ్ళే కాదు, ఇంతమంది బ్యాక్ సపోర్ట్ ఉంది. అలాగే మా గురుగారు జీకే మోహన్ గారు కూడా నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళని వదలలేను. మా బ్రదర్ గుండ్రావు ఉన్నారు, రాజా బిట్లా ఉన్నారు, 100 మంది, ఏడిఎల్లో ప్రకాష్ అనే ఫ్రెండ్ ఉన్నారు. ఇలా వందల మంది. సో ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇచ్చిన మ్యాటర్, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఎన్ని చిన్న హెల్ప్ చేసినా కూడా పేరు మర్చిపోయిన అంతమంది పేర్లు నేను చెప్పలేను. హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, పత్రికల వాళ్ళకి, టెలివిజన్ ఛానల్ వాళ్ళకి, అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. మై మెయిన్ మోటో ఈజ్ టు సర్వీస్, మానవ సేవే మాధవ సేవ. 2 days ఫ్రీ కోచింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2 days మాత్రమే. బియాండ్ బేసిక్స్. ఇది సుషమేంద్రుల తీర్థ శ్రీపాదుల వారు నాకు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం పీఠాధిపతులు కల్లో వచ్చి చెప్పు నాయన అని చెప్పమని చెప్పిన తర్వాతనే ఇది చెప్పాను. దానికి మించి నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివప్రసాద్ అండి, నేను తిరుపతి నుంచి వచ్చాను. మాకు సార్ వచ్చేసి ఫ్రీ కోచింగ్ అని చెప్పి పబ్లిసిటీ చూసి మా ఫ్రెండ్స్ తెలియజేసి దీన్ని ఫ్రీ కోచింగ్ అంటే ఏం చెప్తారో ఏమో అనే ఉద్దేశంతో మేము వచ్చాము. ఇలా వచ్చిన తర్వాత ఈ 2 days చాలా ఎక్సలెంట్గా జరిగింది.
అసలు ఇంత ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు డైరెక్షన్ అంటేనే అసలు ఏంది అనేది 2 డేస్లో ఎలా చెప్పగలిగారు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది మాకు. అసలు ఎంత వండర్ఫుల్గా చెప్పారంటే అసలు 6 months 1 year కోచింగ్ తీసుకున్నా కూడా ఇంత ఇదిగా చెప్పట్లేదని ఇక్కడ అందరూ చెప్తున్నారు. చాలా ఎక్సలెంట్గా కోచింగ్ ఇచ్చారండి మీకు. అసలు డైరెక్షన్ అంటే ఎంత కష్టం అనేదో అసలు ఎన్నో ఆశామాషం అనుకుంటారు. అటువంటి డైరెక్షన్ని ఇతను చాలా ఈజీగా మాకు ఒక 2 daysలో మాకు తెలియజేశారు. అంటే ఈ ట్రైనింగ్ చాలా బాగుందన్నమాట అండి. నేను ఐఎమ్ విజయ్ మోహన్ కందుకూరి. మాది నటకులమే మాది. యాక్చువల్గా మా నాన్నగారు కందుకూరు కోటేశ్వరరావు గారు చింతామణిలో సుబ్బిసెట్ వేసేవారు. అలాగే నేను చండశాస్త్రంలో రామారావు గారికి డూప్గా యాక్ట్ చేశాను. చాలా నాటకాలు, నాటికలు, అట్లాగే ప్రొఫెసర్ బాదల సర్కార్ శిష్యుడినండి నేను. వీధి నాటక ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అయితే టీవీ అండ్ సినిమా గురించిన ఒక నాటక ప్రక్రియ, సినిమా ప్రక్రియ గురించిన ఎన్నో దర్శకత్వ శాఖకు సంబంధించిన విషయాల్ని కిరణ్ గారు గత 2 రోజులుగా చాలా బాగా చెప్పారు. మాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇక్కడ కెమెరాకు సంబంధించినవి, ఎడిటింగ్కి సంబంధించినవి, మ్యూజిక్ సంబంధించినవి, నటీనటులను ఏ విధంగా నటింపజేయాలనే విషయాల గురించి చాలా క్లుప్తంగా, చాలా మంచిగా చెప్పడం జరిగిందనమాట అండి. ఇది మాకు చాలా సంతోషం అనిపించింది. అందులో ఇది ఫ్రీ క్లాస్ అండి. ముఖ్యంగా ఇది భారతదేశ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఇట్లాంటి ప్రక్రియను స్టార్ట్ చేసిన ఘనత శ్రీ కిరణ్ గారికి దక్కుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు కందుకూరి విజయమోహన్ అండి. యాక్షన్ ఫర్ లిటరసీ అండ్ అవేర్నెస్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు అరుణ. నాది MA PhD అయిపోయింది. ఉస్మానియా థియేటర్ ఆర్ట్స్ కూడా అయిపోయింది. సినిమా మీద చాలా ఇంట్రెస్ట్గా ఉండటం వల్ల ఈ క్లాసుకు కూడా అటెండ్ అయినాను. కిరణ్ సారు క్లాసెస్ తీసుకుంటారు ఉగాది నుంచి అంటే, ఉగాది రేపు వస్తే బాగుండు అనుకున్న దానిలో నేను ఒకదాన్ని. ఉగాది అవటం మూలంగా నిన్న క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయాను. ఇవాళ అయిన క్లాస్లో చాలా ఎంతో చక్కగా అవగాహనకు వచ్చింది. అంటే డైరెక్టర్ అన్నవాడు టీమ్ లీడర్, సినిమాకి లీడర్ కనుక అతను వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కానీ, ఎందులో ప్రతి దాంట్లో ఉండాల్సిన అవగాహన విషయాల మీద చక్కగా క్లాస్ తీసుకున్నారు. ఎంతో ఉపయోగంగా ఉంది. తప్పిస్తున్న హృదయాలకి స్వాతి ముత్యంలాగా చాలా చక్కని క్లాసెస్ అని నా భావన. థ్యాంక్ యూ.